వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మందమరి తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మే 8న ప్రపంచ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దినోత్సవం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆనంద నిలయంలో వేడుకలు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బ్యాంకర్లు, జ్యువెలరీ షాపు, లాడ్జీ మేనేజర్లతో సమన్వయ సమావేశం. దొంగతనాలు, నేరాల నివారణకై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపిన ఏసీపీ. మంచిర్యాల జిల్లా మందమరి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందమరి మండలం మరియు క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు మంత్రి వివేక్ వెంకటస్వామి స్వయంగా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. నిధులు శాంక్షన్ చేపించి పనులు కూడా చేపించడానికి మేము రెడీగా ఉన్నాం. ఏదైతే అవసరమో నేను మా ఎమ్మెల్యే ఫండ్స్లో నుంచి, డిఎంఎఫ్టి, యుఎఫ్ఐడిసి నిధుల నుంచి ఎన్ని రోజుల్లో చేస్తారు? 15-20 రోజులలో కూడా మన మార్కెట్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఇంకేమైనా సమస్య, ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడచ్చు. ఒక ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. మనం అది త్వరలోనే ఏమున్నదో ఎంఆర్ఓ గారు దాంట్లో నిర్ణయం తీసుకొని వారు సరైన నిర్ణయం తీసుకుంటారు. సరైన పంపిణీ ప్రారంభిస్తాము. ఎవరైతే ఉన్నారో పేరు చదువుతాడు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాఖ ఆధ్వర్యంలో ఆనంద నిలయం వృద్ధాశ్రమంలో మే 8 ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు వృద్ధాశ్రమంలో రెడ్ క్రాస్ పతాకము మరియు జాతీయ పతాకాలను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించి ఫౌండర్ హెన్రీ డ్యునాంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం హెన్రీ డ్యునాంట్ 198 జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి మధుసూదన్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి చందూరి మహేందర్ మాట్లాడుతూ 1859వ సంవత్సరంలో ఇటలీలో జరిగిన యుద్ధంలో వేలాది మంది సైనికులు గాయపడగా చలించిపోయిన డ్యునాంట్ 5 సభ్యులతో రెడ్ క్రాస్ సంస్థను ఏర్పాటు చేసి గాయపడిన వారిని ఆదుకోవడం జరిగిందని, అప్పటి నుండి రెడ్ క్రాస్ సంస్థ అనేక కార్యక్రమాలు నిర్వహించి 1901లో నోబెల్ బహుమతి లభించడం జరిగిందని అన్నారు. మన దేశంలో 1920 నుండి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఇండియన్ రెడ్ క్రాస్ కోశాధికారి సత్యపాల్ రెడ్డి, సభ్యులు ఎడ్ల కిషన్, కాసర్ల శ్రీనివాస్, సత్యనారాయణరావు, కటికం హరీష్, సత్యనారాయణ రెడ్డి, సీనియర్ లయన్ మెంబర్ పి హనుమంతరావు, బొమ్మ సత్తిరెడ్డి, రక్తనిధి వైద్యులు డాక్టర్ సాయి కుమార్, సిబ్బంది మాధవి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ రెడ్ క్రాస్ డే ప్రపంచంలోని అన్ని దేశాలు ఈరోజు వరల్డ్ రెడ్ క్రాస్ డే సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతుంది. హెన్రీ డ్యునాంట్ అనే స్విట్జర్లాండ్ దేశస్థుని యొక్క జన్మదినోత్సవాన్ని వరల్డ్ రెడ్ క్రాస్గా జరుపుకోవడం జరుగుతుంది. 1828 మే 8 రోజు స్విట్జర్లాండ్లో జన్మించినటువంటి హెన్రీ డ్యునాంట్ ఒక వ్యాపారవేత్త. అతను 1859వ సంవత్సరంలో ఇటలీ, ఫ్రాన్స్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో గాయపడ్డటువంటి సైనికులు, మరణించినటువంటి సైనికులకు సహాయ సహకారాలు అందించాలన్న ఒక కాన్సెప్ట్ తోటి 5 సభ్యులతో ప్రారంభమైన ఈ రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్ ప్రపంచంలోని 220 దేశాల్లో వ్యాపించడం జరిగింది. మన భారతదేశంలో ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పేరున 1920 సంవత్సరంలో ఈ ఆర్గనైజేషన్ స్థాపించబడడం జరిగింది. దీనికి దేశాధినేతగా ప్రెసిడెంట్ గారు, రాష్ట్రానికి గవర్నర్ గారు, జిల్లాకు కలెక్టర్ గారు ప్రెసిడెంట్గా వ్యవహరించడం జరుగుతుంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో
6 సంవత్సరాల నుంచి కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మంచిర్యాలలో 3 ప్రాజెక్ట్స్, బ్లడ్ బ్యాంక్, ఆర్ఫనేజ్, ఓల్డ్ ఏజ్, అలాగే 4500 మంది లైఫ్ మెంబర్స్ శాశ్వత సభ్యులుగా కూడా ఈ రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్లో వ్యవహరించడం జరుగుతుంది. వీరే కాకుండా ఎంతోమంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అలాగే ప్రభుత్వ అధికారులు వీరందరూ కూడా రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇలాగనే 2008 సంవత్సరం నుంచి ప్రారంభమైనటువంటి ఈ సేవా కార్యక్రమాలు కంటిన్యూగా ఈ 18 సంవత్సరాల నుంచి రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్ ద్వారా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల సేవా కార్యక్రమాలను మేము నిర్వహిస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము సక్సెస్ఫుల్గా చేయడానికి ముఖ్యంగా రక్తనిధి కేంద్ర సిబ్బంది, అలాగే ఆర్ఫనేజ్ ఓల్డేజ్లో ఆనంద నిలయంలో ఉన్నటువంటి వారి సిబ్బంది కూడా వారి పూర్తి సహాయ సహకారాలు, వారి కృషి కూడా అమూల్యమైనటువంటిది. సో వీరందరికీ, అలాగే మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులకు, ఎవరెవరైతే రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారో వారందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా వారి శుభాకాంక్షలు. అలాగే లైఫ్ మెంబర్స్కి, అలాగే ఈరోజు వరల్డ్ తలసీమియా డే కూడా ఉంది కాబట్టి ఆ తలసీమియా అకేషన్ సందర్భంగా కూడా తలసీమియా కార్యవర్గ సభ్యులకు, అలాగే వారి తల్లిదండ్రులకు కూడా మేము రెడ్ క్రాస్ తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్థాపించిన మహానుభావుడు హెన్రీ డునాంట్ పుట్టినరోజు సందర్భంగా మంచిర్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దాదాపు 20 సంవత్సరాల నుంచి నిరంతరం కూడా సేవలు అందించడం జరుగుతుంది. కొన్ని వేలాది మంది ప్రాణాలు కాపాడడం జరుగుతుంది. యాక్సిడెంట్ అయినటువంటి వారికి అనుకోండి, గర్భిణీ స్త్రీలకు అనుకోండి, కిడ్నీ బాధితులకు అనుకోండి, సికిల్ సెల్ పిల్లలకు అనుకోండి, అదేవిధంగా తలసీమియా, ముఖ్యంగా ఈ ప్రాంతంలో 826 మంది తలసీమియా పిల్లలు, వారందరికీ కూడా నిత్యం 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించి వారి ప్రాణాలను కాపాడడంలో ముఖ్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా శాఖ తోడ్పడుతుంది. అదేవిధంగా మంచిర్యాల జిల్లా శాఖలో 3 వింగులు ఉన్నాయి. ఒకటి బ్లడ్ బ్యాంకు, ఆర్ఫనైజ్, ఓల్డ్ ఏజ్. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా దాదాపు 17 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు. నిరంతరము దాతల సహాయ సహకారంతో నడిపించడం జరుగుతుంది. అందులో దాదాపు 18 మంది పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు, 28 మంది వృద్ధులు ఉన్నారు. వారందరికీ కూడా దాతల సహకారంతోనే నిరంతరం ప్రక్రియ జరగడం జరుగుతుంది. అదేవిధంగా బ్లడ్ బ్యాంకు కూడా ఈ చుట్టూ ఈ జిల్లాలో ఉన్నటువంటి వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా, ముఖ్యంగా పోలీస్ శాఖ అనుకోండి, పవర్ ప్లాంట్, జైపూర్ పవర్ ప్లాంట్ అనుకోండి, సింగరేణి బిడ్డలు అనుకోండి, అదేవిధంగా లయన్స్ క్లబ్ ద్వారా కానీ మరియు ఇతర స్వచ్ఛంద సంస్థల ద్వారా శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతోమంది నెలకు 1000 ప్యాకెట్ల రక్తం స్వీకరించి వారి ప్రాణాలను కాపాడడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా బ్లడ్ బ్యాంకు ద్వారా నడిచేటువంటి ఈ సంస్థ గొప్ప విశేషం ఏమిటంటే నిరంతర ప్రక్రియ, ఒక చెల్మలాగా రక్తాన్ని సేకరించి ప్రాణం పోయే వాళ్ళకు కూడా ప్రాణాలు ఎక్కించడం, ప్రాణాపాయ స్థితిలో కాపాడడం జరుగుతుంది. దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం సేవలు అందిస్తున్నాం. కాబట్టి ఇందులో ఉన్నటువంటి మా బాడీ మెంబర్స్ అందరూ కూడా తోడ్పాటుతో వారి యొక్క సహాయ సహకారాలతో నడిపించడం జరుగుతుంది. వారందరూ కూడా ఈరోజు వరల్డ్ రెడ్ క్రాస్ డే మరియు తలసీమియా డే సందర్భంగా కూడా వారందరికీ కూడా శుభాకాంక్షలు. లక్షట్పేట పట్టణ రూపురేఖలు మార్చే దిశగా మున్సిపల్ యంత్రాంగం కీలక అడుగు వేసింది. పట్టణంలోని ప్రధాన రహదారి అయిన ఉత్కూరు చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు 80 ఫీట్ల మేర రోడ్డును వెడల్పు చేసేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం టౌన్ ప్లానింగ్ అధికారులు కొలతల పనులను లాంఛనంగా ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో మ్యాపింగ్, రోడ్డు పొడవు, వెడల్పులను శాస్త్రీయంగా పరిశీలిస్తూ అధికారులు మ్యాపింగ్ను పూర్తి చేశారు. పట్టణాభివృద్ధిని కాంక్షిస్తూ చాలామంది వ్యాపారస్తులు పెద్ద మనసుతో స్పందించి రోడ్డు వెడల్పునకు అడ్డుగా ఉన్న తమ భవన భాగాలను స్వచ్ఛందంగా తొలగించుకోవడం విశేషం. మిగిలి ఉన్న అక్రమ కట్టడాలను, రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించాల్సిన నిర్మాణాలను రాబోయే 2-3 రోజుల్లో జేసీబీల సాయంతో మున్సిపల్ సిబ్బంది తొలగించనున్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారానికి మరియు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పట్టణాన్ని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్క వ్యాపారస్తుడు, ప్రజలు సహకరించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు కోరారు. ఈ 80 ఫీట్ల రోడ్డు అందుబాటులోకి వస్తే లక్షట్పేట ప్రధాన రహదారిపై ట్రాఫిక్ రద్దీ తగ్గి రాకపోకలు సాఫీగా సాగనున్నాయి. త్వరలోనే పనులు పూర్తి చేసి పట్టణానికి కొత్త శోభ తీసుకువస్తామని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు.
మందమరి పట్టణం సింగరేణి ఇల్లందు క్లబ్లో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బ్యాంకర్లు జ్యువెలరీ షాప్ ఓనర్ల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ బ్యాంకు మేనేజర్లు తమ వద్దకు వచ్చే గోల్డ్ తనఖా పెట్టి లోన్ తీసుకునే వారిని జాగ్రత్తగా పరిశీలించాలని, వారు తెచ్చిన నగలు వారి సొంతమేనా, దానికి రుజువులు ఏమైనా ఉన్నాయా చూసుకోవాలని తెలిపారు. అలాగే జ్యువెలరీ షాప్ యజమానులు కూడా బయట వ్యక్తుల నుండి బంగారం కొనేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని, అమ్మడానికి తెచ్చిన వారి వివరాలను తెలుసుకోవాలని, తెచ్చిన బంగారం యొక్క రసీదులు, ఆ సొమ్ము ఎలా సంపాదించారు అనే వివరాలు తెలుసుకోవాలని, అప్పుడే కొనాలని తెలిపారు. దొంగతనాలు చేసేవారు వారు తెచ్చిన సొమ్మును అక్రమంగా బ్యాంకుల్లో పెట్టడం, జ్యువెలరీ షాప్ వాళ్ళకి తక్కువ ధరకే అమ్మడం లాంటివి చేస్తున్నారని, పోలీస్ స్టేషన్లో ఈ విషయమై కేసులు నమోదైనప్పుడు విచారణ జరిపితే విషయం బయటికి వస్తుందని అన్నారు. బ్యాంకు సిబ్బంది, జ్యువెలరీ షాప్ వారు, వ్యాపారులు అజాగ్రత్తగా ఉండడం, అక్రమ సొమ్ము సంపాదించాలనే ఆశ ఉండడంతోనే అక్రమార్కులకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. కాబట్టి ఇక నుండి జాగ్రత్తగా ఉండాలని, అనుమానాలు ఉంటే పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ డివిజన్ ఎస్ఐలు, సిఐలు, సిబ్బంది పాల్గొన్నారు. బ్యాంక్ మేనేజర్స్ అండ్ జ్యువెలరీ షాప్ సంబంధించిన యజమానులు మరియు లాడ్జెస్ సంబంధించిన యజమానులతోటి ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ వచ్చేసి సెక్యూరిటీ ల్యాప్సెస్ బ్యాంకులలో కానీ జ్యువెలరీ షాప్లో కానీ లాడ్జెస్లో వాళ్ళు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి, వాళ్ళ యొక్క సెక్యూరిటీ ఏ రకంగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి, సో అఫెన్స్ని మనం ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏమి ఉండాలి, దానికి సంబంధించిన సెక్యూరిటీ ఏ రకంగా అరేంజ్ చేసుకోవాలి, ఆ సిస్టమ్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, దాని మీద డీటెయిల్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య ఇంటర్ స్టేట్ బయట నుంచి కూడా ప్రొఫెషనల్ అఫెండర్స్ వచ్చేసి చాలా అఫెన్స్లు అక్కడక్కడ చేస్తున్నారు కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అఫెన్స్ కాకుండా దాన్ని ప్రివెంట్ చేయడం కోసం సో ముందు వీళ్ళకి ఒకసారి అవేర్నెస్ కలిగించి అదేవిధంగా నెక్స్ట్ ఆ యొక్క ప్రికాషన్స్ ఏది సెక్యూరిటీ సంబంధించిన ఎక్కడైనా ల్యాబ్సెస్ ఉంటే వాటిని మనం ఆ సెక్యూరిటీ ల్యాబ్సెస్ని కవర్ చేసుకుని దానికి సంబంధించిన అరేంజ్మెంట్ చేసుకోవాలని చెప్పి అందరు కూడా దీనికి కోఆపరేట్ చేయాలి, ప్లస్ ఇది మ్యాండేటరీ అని చెప్పని దాంట్లో మేనేజర్స్కి అండ్ జ్యువెలరీ షాప్ ఓనర్స్కి అండ్ లాడ్జెస్ సంబంధించినటువంటి యజమానులకు ఈరోజు వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మందమరి సీఏ గారు అండ్ బెల్లంపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ మా రూరల్ అండ్ కాశీపేట ఎస్ఐ గారు మిగతా మా సబ్ డివిజన్ పోలీస్ అంతా కూడా ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు జరిగింది. లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురుగాలుల కారణంగా పలువురు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ గాలి దుమారం వల్ల కొన్ని ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో కుటుంబాలు నిరాశ్రయ స్థితికి చేరుకున్నాయి. ఈ ఘటన విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి బుధవారం బాధిత కుటుంబాలను ప్రత్యక్షంగా పరామర్శించారు. ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఆయన నష్టపోయిన కుటుంబాల పరిస్థితిని అడిగి తెలుసుకొని వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తన వంతుగా ఆర్థిక సహాయం అందజేసి పార్టీ తరపున కూడా అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వర్షాలు, గాలివానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలని ఆయన కోరారు. అనంతరం ఎంఆర్ఓ మరియు ఏఈ అధికారులతో మాట్లాడిన రఘునాథ్ వెర్రబెల్లి ఘటనపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సహాయం అందించడంతో పాటు కూలిపోయిన ఇళ్లకు తగిన నష్టపరిహారం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల భద్రత కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ బుద్దే సిద్ధార్థ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మొన్న రాత్రి కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలుల వలన మంచిర్యాల్ లక్షట్పేట్ మున్సిపాలిటీ వార్డ్ నంబర్ 1 సత్యసాయి నగర్లో ఎక్కువ పేద ప్రజలు ఉంటారు. అమాలి పని చేసి బతికే పేద ప్రజలు ఉంటారు. అటువంటి పేద ప్రజలుండే ఈ కాలనీలో మొన్న వర్షం వలన, ఈదురు గాలి వలన చాలా ఇళ్లల్లో పైన రేకులు మొత్తం కొట్టుకుపోయినాయి. కరెంటు పోల్స్ పడిపోవడం వలన గోడలకు కూడా నష్టం జరిగింది. ఈ కుటుంబాలన్నింటినీ ఈరోజు కలిసి ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది. మా బీజేపీ కౌన్సిలర్ అయిన సిద్ధార్థ్ గారి ఆధ్వర్యంలో ఈ సమస్యలు తెలుసుకొని ఎంఆర్ఓ గారితో మాట్లాడినాము. 4 కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి. ఆ 4 కుటుంబాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఎంఆర్ఓ గారికి పెట్టడం జరిగింది. తక్షణమే వచ్చి దీన్ని ఇన్స్పెక్షన్ చేసి పంచనామా చేసి ఆ 4 కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పినాం. అదేవిధంగా ఏఈ గారికి మాట్లాడి వెంటనే, ఎందుకంటే ఇక్కడ స్తంభాలు కింద పడడం వలన గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ కరెంటు కరెంటు లేకపోవడం వలన ఇక్కడ
కుటుంబాలు ఇబ్బంది ఎదుర్కొంటారు కనుక అది కూడా మరమ్మతును వెంటనే చేపట్టాలని ఈ గారికి చెప్పడం జరిగింది. ఈ రోజు సాయంత్రం లోపు కరెంటు పోల్లన్నీ కూడా మరమ్మతు చేసి సాయంత్రం లోపు కరెంట్ అందిస్తామని ఏఈ గారు చెప్పారు. అదేవిధంగా ఎంఆర్ఓ గారు కూడా వెంటనే పంచనామా చేసి ఈ 4 కుటుంబాలకు నష్టపరిహారం అందజేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం కూడా స్పందించి మానవతా దృక్పథంతో, ఎందుకంటే ఇవి అకాలంగా వచ్చిన వర్షాలు, ఇక్కడ ఉండేటన్ని పేద కుటుంబాలు గనక ప్రాపర్ గా దానికి సర్వే చేసి వాళ్ళకి జరిగిన నష్టపరిహారాన్ని చెల్లించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లక్షపేట మున్సిపాలిటీ 1వ వార్డు సత్యసాయి నగర్లో మన రాష్ట్ర ఉపాధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ గారు సత్యసాయి నగర్లో మొన్న ఇటీవల వర్షాలు కురిసిన కారణంగా కొన్ని రేకులు పైకప్పులు కూలిపోవడం జరిగింది. దాని గురించి ఆ సమస్యలు తెలుసుకొని స్థానిక ఎంఆర్ఓ గారికి ఏఈ గారికి తెలపడం జరిగింది. మరియు వారికి ఆ కుటుంబాలకు కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. లక్షట్పేట పట్టణంలో ఒక్కసారిగా వాతావరణం గురువారం సాయంత్రం చల్లబడ్డది. తిరిగి గంటలోనే భారీ ఈదరగాలులతో వర్షం ప్రారంభమైంది. దీంతో కలాల్లో వరి ధాన్యం పోసుకున్న రైతులు ఆందోళన చెందారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం, భీకరమైన ఈదురుగాలుల బీభత్సం నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే మరొకసారి ఈదురుగాలుల వర్షాలు పడడంతో వ్యాపారస్తులు, రైతులు భయాందోళనకు గురైనారు. వేడి గాలుల స్థానంలో ఒక్కసారిగా చల్లటి గాలులు వీస్తుండడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారినప్పటికీ అది భయాన్ని రేకెత్తిస్తుంది. పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులు మొదలయ్యాయి. మళ్లీ ఈ రోజు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందేమోనని, వర్ష బీభత్సం సృష్టిస్తుందేమోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆరుగాలం కష్టపడి పంటను పండించుకున్న రైతులు కళ్ళాల్లో ఆరబోసి అవి తడిచేసరికి రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు చేతులెత్తి మొక్కుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మందమరి తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మే 8న ప్రపంచ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దినోత్సవం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆనంద నిలయంలో వేడుకలు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బ్యాంకర్లు, జ్యువెలరీ షాపు, లాడ్జీ మేనేజర్లతో సమన్వయ సమావేశం. దొంగతనాలు, నేరాల నివారణకై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపిన ఏసీపీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.